నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు తమ్నెల్ చూస్తూ ఉంటారు, అంగారక యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము, అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది, లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి తమ్నెల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రూచక యోగం కానీ, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి, ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది, రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలు అనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి, ఇంకా వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమ శివాయ నమ శివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు, ఇంకా మీకు వేరే అవసరం లేదు. సో గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఇది అంతే, అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి. ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి, ఇది కరెక్టా రాంగ్ అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసంలో కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు. అలానే మార్చి 11వ తేదీ నుంచి గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలానే ఉద్యోగ బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదము, శుభ సమయము. అలానే ఉద్యోగంలో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఇక మీద తగ్గుతాయి. ఉద్యోగంలో ఉంటున్న శ్రమ తగ్గుతుంది. అలానే ఇంటికి సంబంధించిన విషయాలలో సైట్లు కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా గృహ మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది సరైన సమయము. అలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి శుభప్రదమైన కాలం అనే చెప్పుకోవచ్చు. అంటే శుక్రుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈ ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా ఉన్న ఇంటిని మార్చాలి, లేదా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇంకొక ఇంటికి మారాలి. ఇది ఈ సమయం మీకు అనుకూలతలు తెచ్చి పెడుతుంది. ఇలాంటి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు విజయం లభిస్తుంది. కొత్త అవకాశాలు అలానే కొత్త ఆలోచనలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఇలా మంచి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు 6వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా చికాకులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందికి గురయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి కొంచెం వాటిపైన ఆరోగ్య విషయాలలో ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే కోర్టు కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళకి కూడా కొంచెం గందరగోళం అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే కొంచెం అప్పుడప్పుడు నిద్రాహీనత, చెడు కలలు కావచ్చు, అలానే తొందరగా మర్చిపోవడం లాంటిది జరగడానికి ఈ మాసంలో అవకాశాలు ఉంటాయి. అంటే ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగ వ్యాపారాల్లో మీకు సక్సెస్ అనేది ఉంటుంది. కొత్త వాహనం, కొత్త ఇంటికి సంబంధించినది, లేదా మీరు సైట్ కొనుగోలు చేయాలి, గృహ బదిలీలు చేసుకోవాలి, ఉద్యోగ బదిలీలు చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కోర్టు కేసెస్లో కొంచెం గందరగోళం ఏర్పడే సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పనిలో కూడా మీకు విజయం అది ఉన్నప్పటికీ కూడా జయం ఉంటుంది. మీరు మంచిగా ఉండగలుగుతారు.
బాగుంటుంది అన్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా కోర్టు విషయాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వాళ్ళందరికీ కూడా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే పర స్త్రీల వ్యామోహం కూడా పెరిగే సూచనలు ఉంటాయి. వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నవమాధిపతి పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం అనేది కొత్త వ్యక్తులతో పరిచయాలు, ప్రేమగా మారడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడము, శ్రీరామచంద్రమూర్తిని ఎంత ఆరాధిస్తారో మీకు అంత మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నా దగ్గర ఏమి చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ మాత్రమే నాకు అందించాలి. ఇక సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.